మాట్లాడు మనవి అది ఒకటి మాట్లాడు ఓకేనా అన్న హాయ్ అన్న అన్న మొన్న థియేటర్ కాడ నువ్వేదో మాట్లాడినావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు అయితే ఫ్యాన్స్ అయితే కొట్టడం జరిగింది కదా అసలు ఏమైంది అసలు మ్యాటర్ ఏంటి ఏ మాట అన్న అదే ఏమన్నావు ఎందుకు కొట్టారు నేనేమనలే ఇప్పుడు సినిమా తీసేది ఎందుకు చూడనీకి మరి చూడాలి కదా అవునా కదా నేను కూడా చూస్తాను ఏమైనా మీరు సినిమా తీసేది ఎందుకు నేను పబ్లిక్ చూస్తాను కదా అవునా కదా అందరితో పాటు నేను కూడా సినిమా చూస్తాను పోయినా నాకు నచ్చలేదు అని చెప్పిన ఏం నచ్చలేదు అందులో ఇప్పుడు ఇక అవన్నీ ఏం నచ్చలేదని ఇప్పుడు రిపీట్ వద్దు నేను ఏదైతే ఆశించిపోయానో ఆశించిన తగినట్టుగా లేదు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం నా పర్సనల్గా ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆయన నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో సీఎం కావాలి అవసరం అనుకుంటే మళ్ళీ పిఎం కూడా కావాలనే ఆశ కోరిక నాలో ఉన్నది కానీ అట్లాంటి చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే మూమెంట్ ఉన్నదో అది కొంచెం పడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషి మీద ఏమంటారు ఆకర్షణ ఉంటుంది కదా ఆకర్షణ అనేది మిస్ అయిపోతాయి దూరం అయిపోతారు అట్లా అయితే ఇప్పుడు అదే దేనికోసం వాళ్ళు కొట్టారు అది మెయిన్ పాయింట్ చెప్పాలి అదే ఇప్పుడు వాళ్ళకి తిక్క పిచ్చి చేస్తూ ఉంటది కదా వాళ్ళకి తెలియదు నేను ఫ్యాన్ అనగానే సకాలం కాదు నువ్వు ఆయన కోసం ఏం చేసినావు ఫ్యాన్ అనగానే అయిపోతుందా అక్కడ నువ్వు అంటే ఏదైతే వర్డ్ అన్నావో ఆ వర్డ్ ఏంటి నేనేమనలే నాకు నచ్చలేదు సినిమా నాకు ఇప్పుడు అంటే నువ్వు నచ్చలేదు అన్నదిగా కొట్టిరు వాళ్ళు అంతే ఇప్పుడు నేను ఇట్లా అంటా మీకు ఏమర్థమైంది ఇట్లా అన్నా నేను ఏమర్థమైంది మీకు అల్లు అర్జున్ దే భయ్యా పుష్ప మూవీ అంతే కదా నేను ఇప్పుడు ఇట్లా అన్నా ఏమర్థమైంది పవన్ కళ్యాణ్ అయిందా ఇప్పుడు నేను ఇట్లా అన్నా మీకేమర్థమైంది చెప్పన్నా గట్టి చెప్పు నువ్వు చెప్పింది కరెక్టే మహేష్ బాబు ఒక బ్రాండ్ అనేది ఒక్కొక్కరు ఒక సెట్ అయింది కదా ఆయన ఏం పెట్టిండంటే వస్తాద్ భగత్ సింగ్ అని పెట్టాడు అవునా వస్తాద్ భగత్ సింగ్ అంటే కులానికి సంబంధం లేకుండా మతానికి సంబంధం లేకుండా ప్రాంతానికి సంబంధం లేకుండా ముఖ్యంగా రాజకీయానికి సంబంధం లేకుండా యావత్ భారతదేశం అందరూ ముఖ్యంగా యూత్ ఎవరన్నా ఇంప్రెషన్ మనం తీసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు భగత్ సింగ్ గారిని అరే పుడితే భగత్ సింగ్ లాగా పుట్టాలరా పోరాటం ఫైట్ చేస్తే భగత్ సింగ్ లాగా ఫైట్ చేయాలరా అనేది మనం ప్రతి ఒక్కళ్ళు మనం అనుకుంటాం ఎందుకంటే ఆయన కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు ప్రాంతానికి సంబంధం లేదు రాజకీయానికి సంబంధం లేదు నువ్వు అట్లా అంటే ఆయన పేరు పెట్టేసి నువ్వు ఎట్టెట్టినో సినిమా చేస్తే ఎట్లా కుదురుతుంది నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేయి కోసుకుంటే నేను సుల్లి కోసుకుంటా ఆయన కోసం నేను చెప్తున్నా నిజం చెప్తున్నా నేను పేరెందుకు పెట్టినావు అట్ట పెడతావు అట్ట కాదు కదా అట్లా ఎట్లా అవుతుంది నువ్వు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టి నువ్వేదో తీస్తానంటే ఎట్ట కూరుతుంది నువ్వు పెట్ట మాకు వస్తాది పవన్ కళ్యాణ్ అని పెట్టపోయాను వస్తాది హరిశంకర్ అని పెట్టపోయాను అరే వస్తాది జనసేన అని పెట్టపోయాను ఎట్లయితుంది అన్న నువ్వు పేరు పెట్టినావు లుక్ పెట్టావు టోపీ అని పెట్టిన తర్వాత నువ్వు ఒక పేరు పెట్టేసి ఇప్పుడు నేను ఇట్లా అన్నా నువ్వు ఇట్లా అనగానే నువ్వు ఎట్లా అల్లు అర్జున్ ఎట్లా అవుతావు అంటే ఎట్లయితే చెప్పు నువ్వు చెప్పాను ఇప్పుడు ఇట్లా అల్లు అర్జున్ అంటే ఎందుకన్నావు నువ్వు పవన్ కళ్యాణ్ అనలేగా మరి అదే మేనరిజం అంటే భగత్ సింగ్ అనగానే అదే మేనరిజం అంతే అందు గురించే నువ్వు ఆయన పేరు పెట్టుకునేప్పుడు మరి అదే ఆయన జీవిత చరిత్ర తీస్తే నువ్వు తీయపోయినావు మరి నువ్వు తీస్తే మంచిగా అది బయోపిక్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అని తీసినందుకు అది భగత్ సింగ్ గారి బయోపిక్ అయితే ఏదన్నా కానీ అన్న నువ్వు ఆ పేరు పెట్టిన తర్వాత నువ్వు ఏదో చేస్తానంటే కుదరదు సరే ఇదంతా సైడ్ లో పెడితే పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రాజకీయ పరంగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నా తెలంగాణ కానీ రాజకీయ పరంగా
నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రాజకీయ పరంగా. ఇప్పుడు ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టడం అనేది పక్కన పెడితే నువ్వు మహేష్ బాబుకి ఏమైనా అన్నావా? మహేష్ బాబుతో నేనేమన్నా మహేష్ బాబు నేనేమన్నా ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఆల్రెడీ వచ్చి కొడదాని చెప్పి మొన్న వచ్చింది, వస్తున్నావేమో అని చెప్పి. మహేష్ బాబు ఫ్యాన్స్ నువ్వేమనకపోతే ఎందుకు వస్తావు? కొట్టుకోవడం పెద్ద ఏం కాదు అది. ఎంతసేపు కొట్టుకోవడం తిట్టుకోవడం పెద్ద పనేం కాదు కదా, దాన్ని అది పెద్ద చేసుకొని ఎందుకు అనవసరంగా అంటే హీరోలు ఎందుకు రావుతున్నారు? ఆ? కొట్టని వదిలి పెడతాం ఆయన కొట్టిన వాళ్ళమి. ఏదో ఆయన ఈ థియేటర్ కాడ మన తోటి యూట్యూబర్ అని చెప్పేసి వదిలేసిన. ఎలక బొక్కలు పోయినా కానీ ఎతికి పట్టుకొస్తాను నేను మామూలుని కాదు. ఓకే, ఇది సైడ్ లో పెడితే నువ్వు పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేస్తూ దానికోసం వాళ్ళు కొట్టారంటే అది అది పక్కన పెడితే మహేష్ బాబు గారిని మహేష్ బాబు ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ సినిమాలో అది తొలి ప్రేమ అలబా అది సాంగ్ వచ్చింది కదా, సాంగ్ పెట్టింది కదా, నా మనసే సై సై అని పాత పాట తీసుకొచ్చి ఇందులో పెట్టింది కదా. ఇంతమంది ఇప్పుడు ఎప్పుడో ఆయన తొలి ప్రేమలో సాంగ్ పెట్టిండు, ఇప్పుడు ఎంతమంది సింగర్లు లేరు, ఎంతమంది రైటర్లు లేరు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు లేరు. ఈయన కోసం కొత్తగా మంచిగా ఆయన చేసిన పనులు బట్టి ఆయన కథ ఆయన కార్ఖానా అంతా మంచిగా రాసి మంచిగా కంపోజ్ చేసి ఒక కొత్త పాట తీసుకొచ్చి మంచిగా హైలైట్ చేసేదానిక ఎక్కడనో ఉన్న పాట తీసుకొచ్చి ఇందులో పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అని అంటే, నీలాగే ఒక అబ్బాయి అన్నాడు కదా, అన్న నువ్వు ఇట్లా అంటున్నావు, అల్లపాట తీసుకొచ్చి ఇల్ల పెట్టినావు అంటున్నావు కదా, నువ్వు అది చూసావా, అది మన కుర్చీని మడత పెట్టి సినిమా ఏం సినిమా, గుంటూరు కారం. గుంటూరు కారంలో మహేష్ బాబు అన్ని వేరు సినిమా సాంగ్స్ అన్ని ఉన్నాయి. అందు గురించి నువ్వు ఇందులో పెట్టినట్టంటే మహేష్ బాబు నేను పవన్ కళ్యాణ్కి ఇప్పుడు నువ్వున్నావు నేనున్నా, నీ ఏజ్ నా ఏజ్ తేడా ఉంటుంది. నేను అట్లన్నా కానీ సినిమా పరంగా వేరే తిరగని అనలే. ఆయన పవన్ కళ్యాణ్ కింద మహేష్ బాబు పిల్లబచ్చగాడు అంటే రాజకీయ పరంగా. ఈయన రాజకీయం అంటే తెలియదు. ఈయన కూడా ఎంతో మందికి జబ్బులు వచ్చినప్పుడు పిల్లబచ్చ అని చెప్పి మహేష్ బాబు అవును అన్న అంటే ఆ వర్డ్స్ కి కొంతమంది తీసుకోలేదు. ఇప్పుడు దానికోసం మాది తెలంగాణ ఇప్పుడు ఇంత అబ్బాయి ఈయన ఉన్నాడు, ఈయన కింద నేను పిల్లబచ్చగాన్ని. మా తెలంగాణ మీ ఏపీలో ఎట్లా అంటారో నాకు తెలియదు. ఈయన ఉన్నాడు, ఇప్పుడు ఈయన ఉన్నాడు అన్న. ఒక పెద్ద మనిషి కోసం మాట్లాడేటప్పుడు అవన్నీ కాదు. ఆయన మహేష్ బాబు ఇప్పుడు ఒక సెలబ్రిటీ, ఆయన ఒక హీరో, ఈయన ఒక హీరోనే. ఈయన కంటే ఈయన డిప్యూటీ సీఎం అవునా, మరి ఇంక ఎట్లా తగ్గింది ఏమున్నాడు అవసరం. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన కింద నేను పిల్లబచ్చగాన్ని అవునా కదా. ఇప్పుడు మహేష్ బాబు ఈయన ఏజ్ వేరు నేను వేరు, ఈయన ఇమేజ్ వేరు నా ఇమేజ్ వేరు, ఈయన పదవి వేరు నేను వేరు, ఈయన కింద నేను పిల్లబచ్చగాన్ని. తప్పే ఉంది అందులో. ఫ్యాన్స్ అలా తీసుకోవాలి కదా, మీ ఇష్టం వచ్చినప్పుడు ఊహించుకుంటా, నేనేం చేయను మరి. మా తెలంగాణ యాసలో అట్లా ఉంటారు, పెద్ద చిన్న అంటే ఈయన కింద నేను పిల్లబచ్చగాన్ని. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఆయన కింద నేను పిల్లబచ్చగాన్ని. ఇప్పుడు మీరు మీడియా, నేను ఒక ఆర్టిస్టు, మీ కింద నేను పిల్లబచ్చగాన్ని. తప్పే ఉంది. అందు గురించి పవన్ కళ్యాణ్ కింద మహేష్ బాబు పిల్లబచ్చగాడు అన్న, తప్పే ఉంది. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి కొడదామని చూస్తున్నారు. ఇదే పార్క్ 2 సార్లు వచ్చారు, అందులో ఒకసారి నాకే 2 సార్లు కాదు 200,000 సార్లు అయినా రాని, 200 సార్లు అయినా రాని. మనం తప్పు చేసింది ఏమన్నాడు, కొట్టించుకుంటా ఎట్ట ఊళ్ళు పెడతా మళ్ళీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాగా. మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మన యూట్యూబర్, నాకు తెలిసిన వ్యక్తి అయినా సరే కొట్టారు అంటే మీరు ఎలా మాట్లాడారు? నేను తీసుకుంటా. ఇప్పుడు నువ్వు యూట్యూబరు, నువ్వేమన్నా అన్నా కానీ నేను తీసుకుంటా. ఇయన మళ్ళా వేరే అదర్ పర్సన్ అయితే, ఎందుకంటే నేను సినిమా యాక్టరు, రాబోయే రోజులలో కాబోయే హీరోని. మిమ్మల్ని ముట్టుకుంటే వీళ్ళందరికీ కోపం వస్తుంది. ఎన్నో అవకాశం వచ్చిన కాబోయే హీరో అంటే ఇప్పుడు అంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. ఆ రోజు నేను కరాటే మాస్టరు, హైదరాబాద్ ఎల్బీ నగర్లో నాకు సొంత ఇల్లు ఉంది, నేను కరాటే మాస్టరు. ఈ పార్కులో ఒక టీం ఉంటుంది,
మన అక్కడ మన యూసుఫ్గూడ దాంట్లో ఉంటే దాదాపు హైదరాబాద్ లో దాదాపు 100 టీంలకు పైన ఉంటాయి కరాటే మాస్టర్లు అందరికి. నేను ఎందుకు కొట్టలేదంటే నేను అనేది ఆయన మీడియా మిత్రుడు. నేను బిగ్ బాస్ పోవాలని చెప్పేసి నేను ప్లాన్ లో ఉన్నా. రేపటి నాడు బిగ్ బాస్ కు పోతే మీ మీడియా వాళ్ళతో పెట్టుకొని ఆడు బర్తడా చెప్పండి. ఆయన యూట్యూబర్ నా తోటి మిత్రుడు అని చెప్పేసి వదిలేసిన తప్ప వేరే లాగానే వేరే వ్యక్తి అయితే ఇప్పుడు ఈయన ఉన్నాడు మీడియాకి సంబంధం లేదు అంటే ఇది ఎట్టుంటుందో అది వేరే తీరు ఉంటుంది. ఆ టైపులో నేను వదిలేసిన కానీ నాతోటి మీడియా మిత్రుడిగా ఒక యూట్యూబర్ గా వదిలేసిన కానీ ఏం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్ అన్న. ఇప్పుడు ఏదో మనం వాళ్ళ సినిమా తీసేది ఎందుకన్నా, సినిమా తీసేది ఎందుకు చూస్తాను కదా, చూసినప్పుడు ఎట్లా ఉందని మీరు అడుగుతారు, నచ్చుతూనేమో నచ్చిందని చెప్తాం. ఇప్పుడు మీకు ఎన్ని రోజులు మీకు ఎన్నిసార్లు నచ్చిందని చెప్పలేదు అంటే అంటే బాగా లేకున్నా కానీ బాగుందని చెప్తే మీరు తీసుకునేది ఎట్లా? ఇప్పుడు మీడియా అంటే నిజాన్ని నిక్కచ్చిగా ప్రచారం చేసే బాధ్యత మీడియా, అవునా కదా? మీడియా అంటే ఒక ఏమంటారు, దేవునికి మధ్య భక్తులకు మధ్య పూజారి ఉంటాడు కదా, ఆ టైపు మీడియా అంటే, అవునా కదా? ఇప్పుడు ఇది అంత కాదు కానీ ఒకటే మాట్లాడుతాను ఏంటంటే, మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు కొట్టడానికి వస్తే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఏం లేదు, కొడితే కొట్టమను, కొట్టిన తర్వాత ఏమవుతుందో అది ఇప్పుడు చెప్పను. థ్యాంక్స్.